అందరికీ షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందలి మన జీవితము, మన క్రైస్తవ జీవితము నోవహు ఓడకు సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు కలిగినటువంటి రక్షణ అనే ఓడలో సంపూర్ణ భద్రత ఉంటుంది. చూడండి, నేటి దినాలలో సర్వలోకము నోవహు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా లోకమంతా చెడిపోయిన స్థితిలో, హింస కలిగినటువంటి స్థితిలో, పాడైపోయిన స్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నోవహు తన నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. తన కుటుంబంలో ఉన్న 8 మంది ద్వారా మరొక నూతన తరము పుట్టుకొని వచ్చింది. ఆదికాండం 8వ అధ్యాయము 16-18 వచనాలు. అయితే నోవహు నీతిని బట్టి తన కుటుంబం ఎలాగో రక్షించబడింది, అలాగే మరి కొంతమంది వాళ్ళ నీతిని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఏ కుటుంబాలు రక్షించబడ్డాయో చూద్దాము. చూడండి, పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉన్న సమయంలో చెరసాలలో అందరి బంధకాలు చెరసాల తలుపులన్నీ తీసినప్పుడు చెరసాల నాయకుడు వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయారనుకొని తనని తాను చంపుకోబోతాడు. అప్పుడు పౌలు చెప్తాడు, అందరం ఇక్కడే ఉన్నాము, క్షేమంగా ఉన్నామని. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చెరసాల నాయకునికి విశ్వాసం వచ్చి అతను రక్షించబడ్డాడు. అతని విశ్వాసము ద్వారా అతని కుటుంబం అంతా రక్షించబడింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31-34 వచనాలు. అలాగే కొర్నేలి విశ్వాసము ద్వారా కొర్నేలి కుటుంబమే కాకుండా కొర్నేలి ఇరుగు పొరుగు వారు కూడా రక్షించబడ్డారు. పేతురుని ఇంటికి ఆహ్వానించి పేతురు మాట్లాడినప్పుడు పేతురు మాటల ద్వారా కొర్నేలి కుటుంబము, కొర్నేలి ఇరుగు పొరుగు వారు అందరూ రక్షించబడ్డారు. అయితే క్రీస్తునందు ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచుతామో ఆ క్షణమందే మన కుటుంబంలోని వారందరూ కూడా రక్షణ అనే ఓడలో భద్రపరచబడతారు. చూడండి, ఆ ఓడకి ఎలాంటి హాని జరగదు. ఈ నోవహు ఓడ ఎంత జలప్రళయము, ఆకాశపు తూములన్నీ విప్పబడి ఎంత జలప్రళయము వచ్చినా ఒక్క చుక్క నీరు కూడా ఓడలోనికి వెళ్ళలేదు. ఎందుకంటే అలాంటి భద్రతను దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే మనము క్రీస్తుని కలిగినటువంటి ఓడలో ఉన్నట్లయితే ఆ ఓడలో మనము మన కుటుంబాలు పరిపూర్ణముగా సంపూర్ణముగా భద్రపరచబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్.